కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రైతు డిస్కంను రద్దు చేయాలని, దీనిపై అన్ని జిల్లాల్లో చర్చించాలని అన్నారు. డిస్కాంలు కష్టాల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి పాత్రధారి ప్రభుత్వమే. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిలు రేపు పొద్దున ఇస్తే డిస్కాంలు లాభాల్లోకి వస్తాయి. సో ప్రభుత్వమే డిస్కాంలన్నీ నష్టాల్లోకి నెట్టి, నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కొత్త డిస్కాం క్రియేట్ చేస్తున్నామని చెప్పి మళ్ళా పాత డిస్కాంలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటైజ్ చేసేటటువంటి కుట్ర నడుస్తుంది. కాబట్టి దీన్ని కుట్రను అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాత డిస్కాంలు ప్రైవేటైజ్ చేస్తే మరి మాకేం నష్టమని రైతన్నలు అనుకోవచ్చు. కానీ రైతు డిస్కాంని సపరేట్ చేసి ఉన్న నష్టాన్ని అంతా కూడా రైతులకు ట్రాన్స్ఫర్ చేసి తక్కువ మంది ఉద్యోగులను రైతులకు ఇచ్చి రైతులు రేపు ట్రాన్స్ఫార్మర్ పోయినా, కొత్త కనెక్షన్ కావాలన్నా, ఏ చిన్న పని ఉన్నా కూడా ఆర్డీఓ కేంద్రం దగ్గరికి తాలూకాకు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు ఈ రైతు డిస్కాంకి ఇస్తలేరు. రైతు డిస్కాం దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు లేవు. ఇక అవి లేనప్పుడు మనకేం ఉపయోగం ఈ రైతు డిస్కాం అన్న విషయాన్ని రైతన్నలు ఆలోచించాలి. తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్కాంని మరి లైసెన్స్ ఇవ్వకుండా ఈఆర్సీ ఆపాలని కోరుతున్నాం. 100% ప్రైవేటైజేషన్ చేయాలన్నదే కుట్ర అండి, వేరే ఏం లేదు. ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ కంపెనీల లైన్లు శంషాబాద్ వరకు వచ్చినాయి, అది పోయిన ప్రభుత్వంలో వచ్చినాయి. ఎంత ఘోరం అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలకు రోడ్ కట్టింగ్ ఛార్జెస్ కూడా ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు అన్నాడు మున్సిపల్ శాఖ మంత్రి గారు. ఇచ్చి మరీ లైన్ లీడ్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారు వీళ్ళు, డైరెక్ట్గా ఏవైతే వేరే 2 డిస్కాంలు ఉంటాయో రైతు డిస్కాం కాక వాటిని టేకప్ చేస్తారు, ప్రైవేట్ సర్వీసెస్ ఇస్తారు. ఎట్లా అయితే ఇవాళ సెల్ ఫోన్ రంగంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉందో, పోర్టేషన్ జరుగుతూ ఉందో నంబర్స్, ఆ టైప్లో రేపు విద్యుత్ రంగంలో కూడా జరుగుతుంది. దీనివల్ల అత్యధిక నష్టం రైతుకు జరుగుతుంది. కాబట్టి మేము ఈ